ఏందబ్బాయి మేము మళ్ళొచ్చిందని చూస్తున్నారా? ఏం లేదు గైస్. ఏం లేదంటే మళ్ళీ స్కిప్ చేయకండి వీడియోని. సో ఈరోజు నేను, మా చెల్లె, మా తమ్ముడైతే ఒక బర్త్డేకి వెళ్తున్నాం. ఆ బర్త్డే ఎవరిదంటే వీడి తమ్ముడిది. వాడికి తమ్ముడైతే నాకు కూడా తమ్ముడే అవుతారు. ఎట్లా అంటే మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో వెళ్ళినాం, లోపలికి వచ్చేసినాం. వీళ్ళ ఇల్లు మా ఇంటి పక్కనే. సో ఆ పొట్టోడి ఫ్రెండ్స్ అందరు వచ్చినారు. సో వీడే ఆ పొట్టోడు, వీడి పేరు శ్రీయాన్. అందరు కలిసి వీనికి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పండి, కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. సో మెల్లమెల్లగా అయితే అందరు వచ్చేస్తున్నారు. మా బాబాయ్ లోపలికి వెళ్తుండే, మా పిన్ని బయటకు వస్తుంది. చైర్స్ అరేంజ్మెంట్స్ అందరు చేసేస్తున్నారు. వీడు రోహిత్, విహాన్ శ్రీయాన్ వాళ్ళ బావ. విహాన్ ఎవడంటే శ్రీయాన్ వాళ్ళ అన్న, విహాన్ వాళ్ళ మమ్మీ. వీళ్ళు ఎవరని చూడకండి, వీళ్ళు విహాన్ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. సారీ, శ్రీయాన్ వాళ్ళ ఫ్రెండ్స్. విహాన్ ఎవడంటే వీడి బర్త్డే బాయ్ వాళ్ళ అన్న. వాడి బర్త్డే నవంబర్ ఉంటుంది. ఇక లొల్లి తట్టుకోలేక మేము పైనకి వచ్చేసినాం. నేను, చెల్లి, ఇంకొక అమ్మాయి అక్షర అని పైనకి వచ్చేసి టైంపాస్ చేస్తున్నాం. తర్వాత అక్కడ కూడా బోర్ కొడుతున్నాం, మళ్ళీ కిందికి వచ్చేసినాం. ఇద్దరు పాపలు అయితే మంచి క్యూట్గా రెడీ ఉన్నారు. ఇంకా వాళ్ళు సైలెంట్గా కూర్చున్నారు. వాళ్ళు చిన్నపిల్లలు మంచి సైలెంట్గా ఉంటారు, కొంచెం మిడిల్గా ఉంటారు కదా, వాళ్ళు ఇట్లా అల్లరి చేసేస్తారు. పిన్ని ఎంత చెప్పినా వింటలేరు వీళ్ళు. మా తమ్ముడు తిక్క చేస్తుండు. ఇక వీళ్ళ లొల్లి తట్టుకోవడం అస్సలకి కావట్లేదు. అసలు ఏ బర్త్డేస్ అయినా చిన్నపిల్లల లొల్లి అయితే కంపల్సరీ ఉంటుంది. మీ ఇంట్లో కూడా అట్లనే అయితే కొంచెం కామెంట్ చేయండి. చూడండి, అక్షర పాప చూస్తుంది, వీడియో చేస్తుంటే వీళ్ళు అక్కడ సైలెంట్గా కూర్చొని ఆడుతున్నారు. ఈ తమ్ముళ్ళ వాళ్ళ అన్నలు ఆడుకుంటున్నారు మంచిగా. సో కేక్ కటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఈ అక్క, పెద్దమ్మ వీళ్ళు నాకు చాలా క్లోజ్, నాకు బాగా ఇష్టం. ఈ అన్నయ్య. కేక్ కటింగ్ స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు ఎవరైనా నేను ఇంకొక వీడియోలో ఇంట్రొడ్యూస్ చేస్తాను. కేక్ కటింగ్ అయిపోయినాక అయితే మేము అందరం కలిసి పైనకి వెళ్ళి డిన్నర్ చేసేసినాం. సో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.